సాయికృష్ణ బ్రతుకున్నాడా చనిపోయాడా? వాస్తవంగా అతని తల్లి కంప్లైంట్ పెట్టినప్పటి నుంచినే అతని క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం ప్రారంభించి ఉండేవాళ్ళు. సరైనటువంటి ప్లానింగ్ లేదనుకుంటే అది పోలీసులు చెప్పుండరు ప్రభుత్వం, లేదా పోలీసులు చెప్పినా కూడా ఎవరైతే ఈ వ్యవహారాన్ని దాచాలనుకున్న వాళ్ళకి మధ్యన కోఆర్డినేషన్ కుదిరినట్లేదు. ఎందుకంటే వాళ్ళ తల్లి కంప్లైంటు, కోర్టు హెబియస్ కార్పస్ ఇదంతా జరుగుతున్నప్పుడు కూడా అతను బతికే ఉండుంటాడులే, ఎక్కడో ఉండుంటాడు, పోలీసులు కొట్టుంటారు, అతనికి ఏ ట్రీట్మెంట్ ఇచ్చి ఆ తర్వాత తీసుకొస్తారేమోలే అనుకున్నాను నేను కూడా. అయితే నిన్నటి నుంచి ప్రారంభమైంది. నిన్న రాత్రి అంబటి రాంబాబు ప్రెస్ కాన్ఫరెన్స్ ఒక వీడియో రిలీజ్ చేశారు. అలాగే సాక్షిలో వాళ్ళ మేనమామ, అతను జనసేన కార్యకర్త నాయకుడు, మరి ఆయన సాక్షిలో మాట్లాడటం, ఇటు అంబటి రాంబాబు కొన్ని ఫోటోలు కూడా రిలీజ్ చేశారు. అతను చనిపోయి ఉన్నప్పుడు ఫోటో, అతని కాళ్ళు వేళ్ళు, అట్లాగే వాళ్ళ అమ్మ చెప్తున్నటువంటిది కూడా కొంతమంది పోలీస్ కానిస్టేబుల్ చెప్తున్నారు, దారుణంగా కొట్టి చంపారమ్మా, కానీ అది సిఐ గారును వాళ్ళే తప్పించి మమ్మల్ని మాత్రం అందులో ఇరికించబాకమ్మా, కానీ అతను మాత్రం అన్యాయం అయిపోయాడమ్మా అని చెప్పారు అన్నటువంటిది వాళ్ళ అమ్మ కూడా చెప్తోంది. కనీసం ఆ బూడిదన్నా ఏమన్నది. నిన్న అంబటి రాంబాబు చెప్పుకొచ్చినటువంటి పాయింట్ ఏంటి, చంపేసి బండి మీద పెట్టుకుని శవాన్ని ముందొక కానిస్టేబుల్ వెనకాల ఒక కానిస్టేబుల్ కలిసి తీసుకెళ్ళి కృష్ణలంకలో శ్మశానంలో అక్కడ ఇది ఉంటుంది, ఎలక్ట్రానిక్ క్రిమిటోరియం ఉంటుంది, అంటే దాంట్లో పెట్టేస్తే బూడిదే వస్తుంది బయటికి, అందులో పెట్టారు అన్నటువంటిది, అందులో తగలబెట్టారు అన్నట్టు. అది జరిగితే రాక్షస హత్య అవుతుంది, ఖచ్చితంగా ఉరి తీసే శిక్ష దాకా వెళ్తుంది, యావజ్జీవ కారాగార శిక్షలు పడతాయి ఆ పోలీసులు మొత్తానికి కూడా. సర్కిల్ ఇన్స్పెక్టరు, సబ్ ఇన్స్పెక్టరు, కానిస్టేబుల్ మొత్తం ఎదుర్కొంటారు. అప్పట్లో తమిళనాడులో చెన్నైలో జరిగినటువంటి కేసు గుర్తుంది కదా, రీసెంట్గానే జడ్జిమెంట్ వచ్చింది, 14 ఏళ్ళు 15 ఏళ్ళు పట్టింది, కానీ తీర్పు అయితే వచ్చింది. ఇప్పుడు దీని మీద సిబిఐ విచారణకు ఆదేశించాలి. పోలీసులు అబ్బాయి బతికుంటే తీసుకొచ్చి చూపించవచ్చు. చంపేశారా అన్న పదం ఎందుకు వాడాల్సి వచ్చిందంటే, నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఒక ప్రక్రియ ప్రారంభమైంది. అబ్బాయి క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తూ తుపాకీ పట్టుకుని వార్నింగ్లు ఇచ్చాడు, గంజాయి కేసులో నిందితుడు, ఇట్లాంటి వాడిని చంపితే తప్పేంటి అన్న ప్రశ్న ఒకే మ్యాటర్ని తిప్పి 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 వేల హ్యాండిల్స్ బిగిన్ చేసింది. అందులో వీళ్ళు ప్రస్తావించేది అతను డ్రగ్ ఎడిక్ట్ అని. మరి ఇప్పుడు మొన్ననే మన ఎంపీ గారు కూడా డ్రగ్ పాజిటివ్ దొరికింది కదా, మరి ఏం చేద్దాం? అతని మీద కేసులు ఉన్నాయి, మరి ఎమ్మెల్యేలందరి మీద ఎక్కడే ఎందుకు, సీఎం మీద కేసులు ఉన్నాయి, ప్రతిపక్ష నాయకుడి మీద కేసులు ఉన్నాయి, వాళ్ళని కూడా చంపేద్దామా మనం? అందులో అవినీతి కేసులు ఉన్నాయి, చివరికి దారుణమైనటువంటి కేసులు పెట్టబడి ఉన్నాయి. అటు చంద్రబాబు మీద జగన్ పెట్టాడు, జగన్ మీద గతంలో కాంగ్రెస్ పార్టీ పెట్టితే, ఈవెన్ తెలుగుదేశం ఉన్నప్పుడు కూడా పెట్టి ఉంటాయి. వాటిట్లో ఖచ్చితంగా అతనికి సంబంధించి ఏదన్నా లైంగిక వేధింపులు ఇది జరుగుంటే ఆ బాధితులు బయటకు వచ్చి ఉండేవాళ్ళు కదా. అతని ప్రవర్తన దారి తప్పిన పిల్లవాళ్ళలాగానే ఉన్నాడు, నో డౌట్. అతను అట్లాంటి వాళ్ళని ఏం చేస్తారు, కొట్టడమో తిట్టడమో చేశారంటే ఒక అర్థం ఉంది. నడి రోడ్డు మీద నడిపించారు. ఇప్పుడు కొంతమంది యోగి ఆదిత్యనాథ్ని దీంట్లో ఉటంకిస్తున్నారు. యోగి ఆదిత్యనాథ్ కాదు, నిన్న బెంగాల్లో ఉంది, జహంగీర్ కేసు ఉంది, వాడు ఇలాంటి బాంబులతోనే బెదిరించాడు. ఆయన తన్నుకుంటూ రోడ్డు మీద తీసుకెళ్లారు కానీ కాల్చి చంపేలేదు ఆయన. యోగి ఆదిత్యనాథ్ కూడా ఎవరిని పడతాడని కాల్చి చంపట్లా, రేపులు చేసి మర్డర్లు చేసిన వాళ్ళని చంపుతున్నాడు. మిగతా వాళ్ళని కాళ్ళ మీద మోకాళ్ళ మీద కాల్చి అంగవికలుని చేయడమో, లేకపోతే రోడ్డు మీద తన్నుకుంటూ తీసుకెళ్ళడమోనే చేశాడు యోగి ఆదిత్యనాథ్. ఇతను అట్లాంటి పనిష్మెంట్ ఇవ్వడానికి అర్హుడే అవుతాడు ఒకవేళ ఈ కేసులన్నీ నిజమయ్యాడు. కానీ 2025 తర్వాత నుంచి అతని మీద కేసులు, అంతకుముందు ఉన్న కేసులు, అంటే అంతకుముందు అతను వైసీపీ వాళ్ళని బెదిరిస్తుండేవాడట, అప్పుడు పెట్టబడిన కేసులు అయ్యి ఉండొచ్చు కదా. అప్పుడు వీళ్ళు సేవ్ చేయాలి కదా అతన్ని. ఏం జరిగినట్టు సాయికృష్ణని? ఈ కేసు మాత్రం ఒకటి, మనం చెప్పేస్తే చంపేస్తే తప్పు లేదనే వాదన చేసినంత మాత్రం ఇది ముందు చేస్తుంటే జనం అనుకునేవాళ్ళేమో, అప్పుడు సచిన్ శవాన్ని చూపెట్టుంటే పోలీసులు హీరోలు అయి ఉండేవాళ్ళేమో. ముందు వాళ్ళ తల్లి పోరాటము, కోర్టులో పోరాటము, బార్ అసోసియేషన్ సహకారము, ఆ తర్వాతన కోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత ఈ పాయింట్ రావడం అన్నటువంటి దాని వలన కవర్ చేయడానికి అన్నట్టే ఉంటుంది. ఇంకోటి, ఇలాంటి వాటి వ్యవహారంలో ఖచ్చితంగా ఒకటే గుర్తు, నేరం అన్నటువంటి చేసినటువంటి వాడిని శిక్షించడంలో తప్పే లేదు. అది ఇప్పుడు ఒక రేపు మర్డర్ చేసినటువంటి వాళ్ళని, అట్లాంటి వాళ్ళని కాల్చి చంపితే తప్పులేదు, అట్లాంటి వాళ్ళు బతుకున్నారు.